తెలంగాణలో అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఓ దోపిడి దొంగల దండుపాల్య ముఠా నాయకులంతా ఇవాళ మొగన్ని కొట్టి మొగిసాలకు ఎక్కినట్టు అరుపులు పెరపొప్పలు నడుస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా అగ్గిపుల్ల రావు, అదేవిధంగా మరో డ్రామా రావు, కేసీఆర్ గడిలో కట్టేసినటువంటి ఓ ఊరవంది బల్క సుమన్ గాడు ఒక పాలన మీద ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద పేలుతున్నటువంటి అవాక్కులని చెవాక్కులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గీటురాయి. మీకు 10 సంవత్సరాలు పరిపాలన అప్పగిస్తే తెలంగాణ నిరుద్యోగులని, రైతులని, కార్మికులని, మహిళలని, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల యొక్క ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఒక కుటుంబం చేతిలో బందీ అయినటువంటి తెలంగాణని విడిపించడానికి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి ప్రజలని సమీకరించి ఓ యుద్ధం చేసినటువంటి బాహుబలి రేవంత్ రెడ్డి గారు. ప్రజల సంక్షేమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ పెడబొబ్బలతో అంటే గిచ్చి గిల్లి పంచాయతీలు పెట్టుకొని 4 ఓట్లు సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన. అరే ఓ బల్క సుమన్, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి మీద చెప్పు చూపిస్తున్నావు కదా. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాలలో ఏ రోజైనా నిరుద్యోగుల సమస్యల మీద గాని, దళితుల సమస్యల మీద గాని, బలహీన వర్గాల సమస్యలు గాని, నీతో పాటు అనేక మంది జీవితాలు త్యాగం చేసినటువంటి ఉద్యమకారుల గురించి గాని పట్టించుకున్నవరా అడుగుతున్నా. సిగ్గు లేదు, శరం లేదు, నీతి లేదు, బేకూఫ్ గాని బేకారు గాని అనేటువంటి పదాలు నేర్పింది నీ నాయకుడు. 420 గాళ్ళు, లఫంగా గాళ్ళు అనేటువంటి నికృష్టమైన భాషను తీసుకొచ్చింది నీ నాయకుడు రా విధవ. అలాంటి సంస్కారం లేనటువంటి కుసంస్కారులు ఇవాళ మా నాయకుడి మీద చెప్పు చూపెడతా ఉన్నారు. దేనికి రాబోయ్ 40 లక్షల మంది నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి రేపు రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నందుక? ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతూ ఉంది. 1000 కోట్లు, లక్షల కోట్లు దోపిడీ జరిగితే ఎంక్వైరీ చేసినందుకారా? లేదా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నందుక? బస్సుల్లో ఇప్పటికే 13 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణింపడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రయత్నం చేసినందుక అని అడుగుతా ఉన్నా. బల్కా సుమన్ లాంటి కేసీఆర్ యొక్క కుటుంబానికి ఓ చెడ్డీలు మోసో, కేసీఆర్ కుటుంబం సంకనాకో నువ్వు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కానీ అనేక మంది ఉద్యమకారుల యొక్క రక్తాన్ని పిండుకొని తాగినటువంటి ఆ కుటుంబాన్ని బంధపెట్టినటువంటి వీరుడు, ధీరశాలి మా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ నువ్వు చెప్పు చూపిస్తా ఉన్నావే, అదే చెప్పు మెడకేసి నీ గుండు గీసి సున్నం మూసి గాడిద మీద ఊరేగిస్తావు నా కొడక కేటీఆర్, హరీష్ రావు. నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రెస్ మీట్ లో తెలంగాణకు జరిగినటువంటి నీటి విషయంలో జరిగినటువంటి దోపిడీ మీద జగన్తో ములాఖత్ అయినటువంటి విధానం కానీ, ఆ రోజు సమైక్య పాలకులతోటి నువ్వు జరిపినటువంటి లావాదేవీల మీద కూడా మాట్లాడితే జీర్ణించుకోలేక ఇవాళ మీరు ప్రెస్టేషన్లుగా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నాడు రాబాయ్ ముఖ్యమంత్రి గారు? ముచ్చుమర్రే గాని, అదేవిధంగా రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాలే గాని, ఉన్నటువంటి పోతిరెడ్డికి పాడుకు పొక్క కొడితే దాన్ని స్వాగతించింది మీరు, మీ మంత్రి మండలిలోని నాయన నరసింహారెడ్డి గారు, కేసీఆర్ గారు. మీరు పంచ పరమాన్న భక్షాలు తిని తెలంగాణకు ద్రోహం చేసినటువంటి జల ద్రోహులు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ పాలన మంత్రి మండలి. దాని మీద ఇవాళ నువ్వు ఏదో 4 ఓట్లు సంపాదించుకోవాలని నల్గొండలో నువ్వు సభ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అది ప్రజలకు వివరించిండు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. దానికి సమాధానం చెప్పు. 100 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు నీ కాలంలో, రైతులు చనిపోయారు, వాటికి సమాధానం చెప్పు. అంతేగాని వ్యక్తిగత దూషణలు పాల్పడితే ఏమన్నాడు కేసీఆర్? నీ రండా అన్నాడు.
రండ కంటే ఇంకా భయంకరమైనటువంటి పదాలు ఏమైనా వాడిందా? నపుంసక రాజకీయాలు చేస్తున్నామని నీ కేటీఆర్ అనేక మందిని నపుంసకుడు అన్నాడు. దానికి ఆ రోజు తెలంగాణ సమాజం చీదరించుకున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, కేటీఆర్ రండన్నర, హరీష్ రావు రండన్నర, బల్కసుమన్ లాంటి లుచ్చాగాడు ఆ రండల మోచేతి నీళ్లు తాగుతున్నటువంటి ఓ దళిత ద్రోహి బలహీన వర్గాల వ్యతిరేకివిరా నువ్వు. మా ముఖ్యమంత్రి గారు చాలా పద్ధతిగా తిట్టిండు. ఇంకా నువ్వు తెలంగాణ సమాజం దగ్గరికి పో, చెప్పులు మెడకేసి కొడతారు నా కొడక. బువ్వకు లేవు నీకు రబ్బర్ చెప్పులు. బల్కసుమన్ ఇవాళ 1000 కోట్లు ఎక్కడి ఎవరి సొమ్మురా? తెలంగాణ వాదులు అమరవీరులు అనేక మంది పోరాటం చేస్తే తెరచాటున ఉండి లాడ్జీలలో వండుకొని పంది దాగినట్టు దాగి ఉద్యమకారులని అనేక మందిని పోలీసులు కొడుతుంటే నువ్వు నీ తెలంగాణ భవన్లో వండుకున్నటువంటి నీ చరిత్ర తెలియదారా? అనేక మంది స్త్రీలతోటి రాసలీలలు ఫోన్లలో మాట్లాడిన సందర్భం మాకు పోలీసు అధికారులు చెప్తే మేము దాన్ని ఖండించాము రా విధవ. ఎందుకంటే మా ఉద్యమకారుని కాబట్టి. నీలా మాకు సిగ్గనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమంలో మేము పనిచేసినందుకు ఉద్యమ త్యాగాలను కూడా నువ్వు కేసీఆర్ పల్లకీలు మోసి బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తే కేసీఆర్ సంఖ నాకినటువంటి సుమన్, నువ్వు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 5 సంవత్సరాలే కావచ్చు, ఓ దమ్ముతో ధైర్యంతో కేసీఆర్ చేస్తున్నటువంటి అరాచక ఆటవిక దుర్మార్గ కుటుంబ దొరల పీడలిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ఓ బాహుబలి. అటువంటి నాయకునే నువ్వు ఇవాళ అడ్డగోలిగా తిడితే, లేదా మళ్ళా 4 కుక్కకు బొక్కలేసినట్టు కేసీఆర్ వాళ్ళు దోసుకుని 4 పైసలు పడతాయి అనుకుంటున్నావు. బిడ్డ, నీకు మళ్ళా చెప్తావు, నా గుండు గీసి బాసింగాలు కట్టి గాడి మీద ఊరేగిస్తావు. రేపు సవాల్ చేసిండు మా యొక్క చారగొండ వెంకన్న. రేపు 11 గంటలకు అమరవీరుల దగ్గరికి తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులతో వస్తున్న పై నువ్వు చర్చగా సిద్ధమా? లేదు, ప్రగతి భవన్ కు ప్రజాదండు గదిలొస్తాం. నీ దమ్ముంటే నీ దండుపాళ్యం ముఠాని ఇవాళ ఆమె పూలే అనే బొమ్మ పెట్టుకొని తిరుగుతా ఉంది. రింగ 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 పట్టు చీరలు, బంగారు చీరలు కట్టుకొని. కవితక్క ఆ అక్కని పెట్టుకుంటావా? లేదా నీ డ్రామారావు గారిని పెట్టుకుంటావా? నీ అగ్గిపుల్ల హరీష్ రావుని పెట్టుకుంటావా? ఎవరినైనా పెట్టుకో కొడక. ఖచ్చితంగా నీకు దేహశుద్ధి జరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నాం. ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, మీరు అభివృద్ధి మీద గాని, అవినీతి మీద గాని, ప్రజల సమస్యల మీద గాని మాట్లాడు గాని వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద మరొక్కసారి అవాక్కులు చవాక్కులు పేల్తే నిన్ను ఆర్ట్స్ కాలేజ్ కాడ బొంద పెడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, నీకు దమ్ముంటే 3 ప్లేసులకు మేము రేపు వస్తాం. 1 అమరవీరులు, 2 నీ ప్రగతి భవన్ గోడలు, 3 ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి రారా నా కొడక బల్కసుమన్. నువ్వు అన్నావు కదరా, డ్రామారావు గారు అన్నాడు కదా బట్టలు ఉడదీసి కొడతాని. అదే నీ బట్టలు ఉడదీసి నీ గుండు గీసి సున్నం పెట్టి గాడిదల మీద ఊరేగించకపోతే మేము మా అయ్యల గుట్టలేరా నా కొడకాని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, భౌతికంగా దేహశుద్ధి జరుగుతుంది నీకు. వెంటనే ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పని నేను డిమాండ్ చేస్తున్నా. నీవు చేసినటువంటి తప్పులని ఇప్పటికే మా సోదరు కోరిండు. నువ్వు చేసిన అవినీతి 1000 కోట్ల అవినీతి జరిగింది. అటు సింగరేణిలో గాని, అక్కడ ఉసుక గాని, కుంభకోణం గాని, దాని మీద ఎంక్వైరీ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని రేపు కోరుతావు. ఆ తర్వాత నీకు శంకరగిరి మాన్యాలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి సహకరిద్దాం, కానీ వాళ్ళు చేయకుండా దాటేసే ప్రయత్నం చేస్తే సమయం సందర్భం వచ్చినప్పుడు ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు వచ్చినా 100 సీట్లతో మనల్ని గెలిపిస్తారు ప్రజలు. 100 సీట్లతో. కేసీఆర్ గారు ఎప్పుడు మాట చెప్తూ ఉంటారు, 1984 నుంచి 1989 దాకా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పనులు చేసినా ఏదో ప్రజలకు మార్పు కావాలని ఆలోచనతో 89లో కాంగ్రెస్ అధికారం ఇచ్చినట్ట. 89 నుంచి 94 వరకు వాళ్ళ అధికారం చూసి
ప్రజలకు ఆనాడు కట్టచ్చి 94లో వీళ్ళు ఇళ్లలో కూర్చుంటే తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని బయట పట్టుకొచ్చి వేల మెజార్టీతో గెలిపించి ప్రభుత్వాన్ని వాళ్ళ వాళ్ళకి అప్పచెప్పారు. అట్లనే ఇప్పుడు కూడా 2 నెలల్లోనే ప్రజలకు కట్టొస్తుంది తెలంగాణ. 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. ఈ గుప్పు మేస్త్రిగాడు ఏం మాట్లాడాలి? సరే కాలం కలిసి వచ్చి నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి కూర్చొని కూర్చున్నావు. గతంలో చిల్లరగా లెక్క, పోకిరిగా లెక్క, ఆవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, నీ పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకులు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని లండాన్ని మాట్లాడుతున్నాడు. వీడు లండగాడు, హౌలగాడు, పాగల్గాడు, దేటి వాలగాడు, రేవంత్ రెడ్డి గారు. ఈ చెత్తన కొడుకులు మనకు సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుక కబద్దా మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండగకి